నారాయణ గోవింద అనరా ఓపిక సడలకమును ప్రేమదిలో నారాయణ గోవింద అనరా ఓపిక సడలకమును ప్రేమదిలో నారాయణ గోవింద అనరా రేపుగాదురా నీది నాది రేపుగాదురా నీది నాది నిన్న మరలా తిరిగి రానిది నిన్న మరలా తిరిగి రానిది ఇప్పుడే తలసర హరిని మరిని ఇప్పుడే తలసర ఇప్పుడే తలసర హరిని మరిని ఎన్నడు మనలను వీడని ధనమది ఎన్నడు మనలను వీడని ధనమది నారాయణ గోవింద అనరా ఓపిక సడలకమును ప్రేమదిలో నారాయణ గోవింద అనరా నేటి బుడగరా ఈ జీవితము నేటి బుడగరా ఈ జీవితము తప్పదెన్నటికి కాటికి పయనము తప్పదెన్నటికి కాటికి పయనము ధాటిగా చేసిన శ్రీహరి స్మరణము ధాటిగా చేసిన శ్రీహరి స్మరణము భక్తులకుండదు యముని భయము భక్తులకుండదు యముని భయము నారాయణ గోవింద అనరా ఓపిక సడలకమును ప్రేమదిలో నారాయణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ 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 హరి నారాయణ హరి నారాయణ నారాయణ హరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థముగా వచ్చినటువంటి పరమాత్మ తన మన అనేటువంటి భేదము లేకుండా ప్రవర్తించాడు. ఎందుకంటే భూభారము తీర్చడానికి వచ్చారు వీళ్ళంతా. భూభారము తీరాలంటే ఈ మాయా నాటకంలో వారి వారి పాత్ర పూర్తి కాగానే తెర వెనుకకు పంపించి వేయాలి. ఒక దాసుగారి కథ ఒక పర్వం అయిపోయింది, ఇంకో దాసు ఎంట్రన్స్ కావాలి. కాబట్టి ఆ పాత్ర అలాగే ఉంటే వీలు లేదు. ఏ పాత్రను ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాడు, పంపించేశాడు ప్రకృతి పరమాత్మ. ఆయనకు తన మన అనేటువంటి భేదము లేదు. అలా ఉండి ఉంటే ఆయన పరమాత్మ కాడు. అటువంటి మహాభారతములు 14వ ఘట్టం తర్వాత దుఃఖపడ్డారు. సుభద్రాదేవి దుఃఖించింది కన్నీరు మున్నీరుగా. ఇక ఉత్తర కుమారి బాధ అది వర్ణించ సాధ్యం కాదు. తర్వాత అర్జునుడు తన బిడ్డ మరణించాడని తెలుసుకొని తన బిడ్డ మరణానికి ధర్మరాజే కారకుడని ధర్మరాజును చంపబోతే కృష్ణ పరమాత్మ అన్నాడు, ఆగవయ్యా
అమాయకుడా, పుత్ర వ్యామోహముతో కన్న తండ్రి కంటే మిన్నయ్యేటువంటి అన్న మీదకే వెళతావా? కాస్త ముందు వెనుక వేచించవలదా? నీ కుమారుని మరణానికి కారకుడు నీ అన్న కాదు, సైంధవుడు అని చెబితే, అయితే రేపు సాయంకాలం లోపల సూర్య భగవానుడు అస్తమించే లోపల సైంధవ వధ చేస్తాను. అలా చేయకపోతే గాంధీవ అక్షయ బాణ తూనీరములతో అగ్నిగుండంలో ప్రవేశము చేసి తనువు చాలిస్తానని శపథము చేశాడు అర్జునుడు. సైంధవుడికి పాపం జ్వరం పట్టుకుంది. బావగారి దగ్గరికి వచ్చాడు. నన్ను ఏం చేయమంటారు బావగారు? మేము కాపాడుతామన్నారు. ద్రోణాచార్యుని యొక్క రథము కింద తొట్టి కట్టించి అక్కడ భద్రం చేశారు. సాయంకాలమై సూర్య భగవానుడు అస్తమించే లోపల నువ్వు తల బయటకు పెట్టొద్దు, నువ్వు బయటకు రావద్దు. సరే, 14వ రోజు యుద్ధము. ఆనాటి యుద్ధములో ఎలాగైతేనే పరమాత్మ సంకల్పించాడు, సూర్యాస్తమయమయ్యేట్టుగా చేశాడు. సుదర్శన చక్రమును సూర్య భగవానుడికి అడ్డు వేశాడట. సుదర్శనం మంచి దర్శనం అది. అటువంటి సుదర్శనమును సూర్య భగవానుడికి అడ్డు వేస్తే సాయం సమయం అయిపోయిందే తల బయట పెట్టాడు సైంధవుడు. పరమాత్మ చెప్పాడు, సంధించినటువంటి పాశుపతాస్త్రమును వదలవయ్యా. అదిగో ద్రోణాచార్యుని యొక్క రథము కింద ఉన్న తొట్టిలో ఉన్నాడు. తల బయట పెట్టాడు సైంధవుడు. కొట్టమన్నాడు పాశుపతాస్త్రంతో. కొట్టాడు అర్జునుడు. తల ఎగిరిపోయింది. అర్జునా, ఆ తల క్రింద పడితే నీ శిరస్సు 1000 వ్రయ్యలవుతుంది, జాగ్రత్త సుమా అన్నాడు. వెంటనే బాణం మీద బాణం సంధిస్తున్నాడు అర్జునుడు. ఎంతసేపు బాబా ఈ పంతులాట, వీడి శిరస్సు కింద పడితే ఏమవుతుంది అన్నాడు. ఏమవుతుందా? నీ శిరస్సు పగిలిపోతుంది. ఎందుకు బావా అన్నాడు. వీడి తండ్రి ఇటువంటి వృద్ధక్షత్ర మహారాజు పెట్టిన శాపమయ్యాది. వీడు జన్మించినప్పుడు ఆకాశవాణి చెప్పింది, ఎవడి చేతి మీదనైతే ఈ సైంధవుడి శిరస్సుని ఏలవ్రాలుతుందో అటువంటి వాని శిరస్సు 1000 వ్రయ్యలై చనిపోతాడని శపించాడు వృద్ధక్షత్ర మహారాజు. కాబట్టి నీ చేతి మీదుగా సైంధవుడి శిరస్సు నేల తాకిందంటే నీ శిరస్సు పగిలిపోతుంది అర్జున. ఈ సమీప ప్రాంతంలోనే సమంత పంచక తీర్థం ఉన్నది. పరశురాముడు పితృదేవుని యొక్క జమదగ్ని మహర్షి యొక్క రుణము తీర్చుకునే నిమిత్తముగా 21 అవనీతలము చుట్టి క్షత్రియ జాతినంతా నిర్మూలనము చేసి ఆ రక్తముతో పారించిన తీర్థం అది సమంత పంచక తీర్థం అంట. అక్కడ తపస్సు చేస్తున్నాడు వృద్ధక్షత్రుడు. దోషిని బట్టి కళ్ళు మూసుకొని ఈ శిరస్సు వాడి చేతిలో పడేట్టు కొట్టమన్నాడు. అలాగే కొట్టాడు. అది పాశుపతాస్త్రం కదా, దానికి తిరుగులేదు కదా. పశుపతి పరమేశ్వరుడు అనుగ్రహించిన అస్త్రం కాబట్టి అలా తీసుకుని వెళ్ళి వృద్ధక్షత్ర మహారాజు చేతిలో పెట్టింది. తన చేతిలో ఏదో బరువుగా పడింది. వాడు కళ్ళు మూసుకొని ఉన్నాడు. నేల మీద పడేసాడు చీ అని. ఆ శిరస్సు నేల తాకింది. వృద్ధక్షత్రుని యొక్క శిరస్సు పంచలేదు, పగిలిపోయింది. అంటే వాడు పెట్టుకున్న శాపం వాడికి. ఎవడి చేతి మీద సైంధవుడి శిరస్సు నేల వ్రాలుతుందో వాడు శిరస్సు పగిలిపోవాలి. ఇప్పుడు వీడి చేతి మీద కానీ పడింది. చీమ బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసిందట. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఏమే చీమా చీమా, నువ్వు చాలా గొప్పగా తపస్సు చేశావు, మానవులు కూడా ఇంత గొప్పగా చేయలేదు, ఏం కావాలి అన్నాడు. నేను కుట్టగానే చావాలి స్వామి అన్నది. అంటే దాని ఉద్దేశం ఏమిటంటే నేను పుడితే మనుషులు చావాలని. చస్తావుపో అన్నాడు స్వామి. దాని దొంప దగ్గర వెళుతూ వెళుతూ ఒక పిల్లవాడిని పుట్టింది. వెంటనే అలా కాలికేసి రాచాడు. అంతే. అలాగే ఇక్కడ వృద్ధక్షత్రుడు పెట్టుకున్నటువంటి శాపం, అతడు పెట్టుకున్న శాపం అతడికే. అర్జునుడు బావగారి పాదాలు పట్టుకున్నాడు. పరమ పురుష గోవిందర మాధవ పద్మనాభ శౌరీ దయానిధి. పరమ పురుష గోవిందర మాధవ పద్మనాభ శౌరీ దయానిధి. హరిముకుంద గోవింద పరాత్పర ఆదిదేవ శరణాగత రక్షక.
కేశవ నారాయణ పరమ పురుష గోవింద శ్రీ దయానిధి. లేకపోతే అర్జునుడు ఏమైపోయేవాడు బావా అంటే, నాయన అర్ధరాత్రి అంగారపర్ణుని జయించి శ్వేతహయములనే కామాశ్వములు నీవు గైకునిన నాడు ఎవరి సహాయం అబ్బింది అర్జున? కాలకయ్యాది ముష్కర రాక్షసులను త్రుంచి అమర కిరీటివై అలరినావే, ఆనాడు నీకెవరి సహాయం అబ్బింది? ఖాండవ వనము అగ్నిదేవుని చేత కల్పించి మరి ఆనాడు మహోన్నతమైనటువంటి ఫలితాన్ని పొందావే, ఆనాడు నీకెవరి సహాయం అబ్బింది బావా? ఇదంతా కూడా మా మేనత్త ఉన్నదే కుంతీదేవి, ఆ తల్లి కడుపు చలవ. చూశారా, తల్లిని కంటే మించిన దైవం లేదని సాక్షాత్తు పరమాత్మే చెప్తున్నాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అటువంటి తల్లిని తండ్రిని ఈనాడు బిడ్డలు ఏం చేస్తున్నారు? అనేక బాధలు పెడుతున్నారు. అటువంటి ప్రతి ఒక్కరు కూడా మహాభారతాన్ని వినాలి. భారతములో లేని ధర్మాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అదంతా కూడా భారతంలోనే ఉంది. భారతములో లేనిది ప్రపంచంలో ఈ జగత్తులోనే లేదు. పరమాత్మ చెప్పాడు, ఇది మా అత్త మేనత్త కుంతీదేవి కడుపు చలివనాయన. సరే, అలా అయిపోయింది. 14వ రోజు యుద్ధము. 15వ రోజు యుద్ధము ద్రోణాచార్యుడు భీకరంగా పోరాడుతూ ఉన్నాడు. ఆనాడు ఘటోద్గజుడు చెలరేగాడు. అంతవరకు ఆలంబస దైత్యునితో పోరాడేటువంటి ఘటోద్గజుడు తన యొక్క మాయా యుద్ధముతో ఆలంబస దైత్యుని అంతము చేసి చెలరేగి కౌరవ సైన్యమును గందరగోళము చేస్తూ ఉంటే ఘటోద్గజుని నిలువరించాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కావడం లేదు. అది సామాన్యమైనటువంటి యుద్ధం, ఆ మాయా యుద్ధము కదా. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడితో అన్నాడు, కర్ణ, ఇక ఆలస్యం చేస్తే లాభం లేదయ్యా, వెంటనే శక్తి బాణాన్ని ప్రయోగము చేయి. కవచ కుండలములు ఆనాడు దేవేంద్రుడు నీ నుండి దానంగా స్వీకరించే సమయంలో నిన్ను వరము కోరుకోమంటే, మరి ఆనాడు శక్తి బాణాన్ని అడిగి తీసుకున్నావు కదా కవచకుండలములు దానంగా ఇచ్చి, అటువంటి శక్తిని ప్రయోగము చేయి. ఎవరూ ప్రపంచంలో నిర్జించలేనటువంటి మహావీరుని మీద ప్రయోగము చేస్తే అటువంటి వాణిని అంతము చేసి నన్ను చేరుకుంటుందని చెప్పాడు కదా దేవేంద్రుడు. ఘటోద్గజుని మీద అంటే, సుయోధన మిత్రమా, నేను అర్జునుడి కోసంగా అట్టే పెట్టుకొని ఉన్నానయ్యా. మరి ఇప్పుడు ఘటోద్గజుని మీద ప్రయోగము చేస్తే అర్జునుని విషయం ఏమిటన్నాడు? అర్జునుని విషయం అలా ఉంచు, ఇంకొక నిమిష కాలము ఘటోద్గజుడు బతికి ఉంటే మనం ఎవ్వరము ఉండం. కాబట్టి ఇవేమన్నాడు, చేసేది లేక శక్తిని ప్రయోగము చేశాడు. ఘనశక్తిని కర్ణుడు చేస్తే ఆ యొక్క శక్తి భయానకంగా మండుతూ వస్తూ ఉంటే మరి ఘటోద్గజుడు మేఘాల మాటల ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఆ ఘనశక్తి తరిమి 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 ఘటోద్గజుని యొక్క గర్భాన్ని చీల్చివేసి దేవేంద్రుని దగ్గరకు వెళ్ళిపోయింది. ఒక భయానకమైనటువంటి కేక పెట్టాడు, అమ్మా అని. ఆ సమయంలో కూడా గుర్తు వచ్చేది అమ్మే. అమ్మాని కేక పెడుతూ కింద పడిపోయాడు ఘటోద్గజుడు. కాళ్ళు చేతులు గిలగిలా కుట్టుకుని మరణించాడు. ఆ దేహము కింద పడి కొన్ని వేల మంది నలిగిపోయారట. ఎంత దేహమో మరి. ఘటోద్గజుడు చనిపోయాడని అందరూ దుఃఖపడుతున్నారు. పాండవ సైన్యంలో ఉన్నటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు అందరూ దుఃఖపడుతూ ఉంటే కృష్ణ పరమాత్మ పాంచజన్యము తీసి ఆశ్చర్యం కలిగింది అర్జునుడికి. బావా బావా దేవా మహానుభావా, బలవంతుడైన హైడింబుడు జీవముల్ దొరగా విచారింపక ఏటికి సింహనాదము చేసెదో. మా దుఃఖము
మా అందరి దుఃఖము నీగెడుల సంతోషము నాకు. బావా, మహాబలవంతుడైనటువంటి ఘటోత్కచ బాలుడు మరణిస్తే మేమంతా కంటికి మంటికి ఏకదారుగా దుఃఖపడుతూ ఉంటే నువ్వు సంతోషముతో సింహనాదము చేస్తున్నావే కృష్ణ. ఏమిటి నాకేం అర్థం కావడం లేదు బాబా. మా దుఃఖము నీకు ఆనందం అవుతుందా? చిన్నగా నవ్వాడు పరమాత్మ. పరమలో సంచరించేవాడు కాబట్టి పరమాత్మ అయినాడు ఆయన. అట్టి పరమాత్మ అన్నాడు, అర్జున, నేను సంతోషపడేది ఘటోత్కచ బాలుడు మరణించిన దానికి కాదయ్యా, నీకు మృత్యువు తప్పింది కదా అని సంతోషంతో సింహనాదం చేస్తున్నాను బావా. అదేమిటి బావా కృష్ణ, నాకు మృత్యువు తప్పిందా? అది ఎలాగో? ఆనాడు దేవేంద్రుడు కర్ణుడి వద్దకు బ్రాహ్మణ వేషముతో వచ్చి కవచకుండలములు దానంగా అర్థించిన సమయాన సంతోషముతో ఆ కవచకుండలములు తన శరీర భాగములుగా అమరి ఉన్నటువంటి కవచకుండలములు కోసి ఇచ్చాడు కర్ణుడు. వచ్చినది దేవేంద్రుడని తెలుసు, తాను ఇచ్చేది తన ప్రాణ రక్షణమని తెలుసు. తెలిసి కూడా కవచకుండలములు సంతోషముగా ఇచ్చినప్పుడు ఆ త్యాగగుణానికి మెచ్చి, ఆ ధర్మ గుణానికి మెచ్చి దేవేంద్రుడు అన్నాడు, కర్ణా, నీకేం వరం కావాలో కోరుకో అంటే నీ చెంత ఉన్నటువంటి ఘన శక్తి బాణమును ఇవ్వవయ్యా. ముందే చెప్పాడు కదా సూర్యుడు అలా కోరుకోమని. ఆ శక్తి బాణాన్ని ఇచ్చాడు దేవేంద్రుడు. ఇచ్చి, కర్ణా, ఈ యొక్క శక్తి ఎలాంటిదంటే ప్రపంచంలో ఎవరూ నిర్జించలేని మహావీరుని మీద ప్రయోగము చేస్తే అటువంటి వాణిని ఒక్కని మాత్రం అంతము చేసి నా వద్దకు వచ్చేస్తుందని చెప్పి వెళ్ళాడు. కర్ణుడు యుద్ధరంగములో ప్రవేశించిన తరువాత, భీష్మాచార్యుడు శరకల్పమును అధివహించిన తరువాత కర్ణుడు యుద్ధరంగములో ప్రవేశించాడు. ఈ 5 రోజుల నుంచి కూడా యుద్ధము చేస్తున్నాడు. ఏ సమయంలో ఆ శక్తి బాణము నీ మీద ప్రయోగము చేస్తాడని నాకు అసలు రాత్రి నిద్ర పట్టేది కాదయ్యా. ప్రతిరోజు తెల్లవాళ్ళు నిద్ర లేదయ్యా నాకు ఈ 5 రోజుల నుంచి కూడా. ఎప్పుడు నీ మీద కర్ణుడు శక్తి బాణం ప్రయోగం చేస్తాడో, నీకెప్పుడు ప్రమాదము కలుగుతుందో నీ విచారము నాకు. కర్ణుడికి ఆ అస్త్రము జ్ఞప్తికి రాకుండా చేస్తూ వచ్చాను ఈ 5 రోజుల నుంచి కూడా. ఈనాడు కర్ణుడికి శక్తి తొలగిపోయింది, నీకు మృత్యువు తొలగిపోయింది అర్జున. అందుకని నేను సంతోషముతో సింహనాదము చేశాను, కానీ ఘటోత్కచుడు మరణించిన దానికి కాదయ్యా. సరే, మళ్ళీ చెలరేగుతూ ఉన్నది యుద్ధం భయానకంగా జరుగుతూ ఉంటే ద్రోణాచార్యుడిక విజృంభించాడు. అతన్ని ఎలాగ అంతం చేయాలని యోచించినటువంటి కృష్ణ పరమాత్మ ధర్మరాజుకు నచ్చ చెప్పాడు, నీవు తప్ప ఈ అపాయాన్ని గడిపేవారెవరు లేరు, కాబట్టి ఒక చిన్న అబద్ధమాడి కష్టాన్ని గట్టెక్కిస్తావో, లేకపోతే నీ తమ్ములందరినీ కూడా గురువుకు సమర్పిస్తావు అని ఇష్టం. చెప్పు బాబా, ఏం చేయమంటావు? అశ్వత్థామ చచ్చిపోయాడు అని ఒక మాట చెప్పు. ఏమిటి, అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పమంటావా? చిరంజీవి అయిన అశ్వత్థామ చచ్చిపోయాడని చెప్పమంటావా? ఎంత అన్యాయం బాబా. చిన్నప్పటి నుంచి అష్ట కష్టాలు పడ్డామే దేనికోసం? ధర్మం కోసం కదా. కట్టుకున్న భార్యను నిండు కొలువులో దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని ఇచ్చి కట్టుకున్న ఒలువలు ఊడదీస్తూ ఉంటే ఎందుకు మిన్నకున్నారు బావా? ధర్మము కోసం, సత్యము కోసం. 13 సంవత్సరములు అరణ్య అజ్ఞాతవాసాల్లో అనేక కష్టాలు పడ్డామే ఎందుకోసము కృష్ణ? ధర్మము కోసము కదా బాబా, సత్యము కోసం కదా బాబా. ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ సత్యవ్రతమును ఈనాడు విద్య నేర్పిన గురువులు చంపడానికి వదులుకోమంటావా? అధర్మానికి పూనుకోమంటావా బాబా? భరత వంశము కీర్తిని పాడు చేయమంటావా? నా వల్ల కాదు అంటే, నీ వల్ల కాకపోతే నా వల్ల కూడా కాదు, నేను రథము దిగి ద్వారకకు వెళ్ళిపోతానన్నాడు స్వామి. ఉపాయం చెప్పు బాబా. అధర్మ దోషము, అసత్య దోషము నాకు అంటకుండా ఉపాయం చెప్పమంటే, ఏం పర్వాలేదయ్యా, నువ్వేం అబద్ధము చెప్పడం లేదు, అలా చూడు అని చూపిస్తే, అదే సమయంలో అశ్వత్థామనే పేరు కలిగినటువంటి ఒక కుంజరము ఏనుగును భీమసేనుడు సంహారం చేశాడు. చూశావు కదా ధర్మయ్య? చూశాను బాబా. అశ్వత్థామనే ఏనుగు చచ్చిపోయిందని చెప్పు బాబా. చెప్తా. అశ్వత్థామహతః కుంజరః అని చెప్పు. అదేంటి బాబా? అశ్వత్థామనేటువంటి కుంజరము హతః అని చెప్తాను.
అలా చెప్పడానికి వీల్లేదు. అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పు సరిపోతుంది అన్నాడు. అయితే నాకు పాపం రాదా? రాదు బావా. సరే, ఇక ధర్మరాజు చెప్తున్నాడు భీకరంగా. ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఎవరు చెప్పినా వినడు, ఒక్క ధర్మరాజు చెబితేనే నమ్ముతాడు. ధర్మరాజు యొక్క సత్యవ్రతం అలాంటిది, అందుకే ఆయన ధర్మరాజు అయినాడు. ఇక ధర్మరాజు చెప్పబోతూ ఉంటే కృష్ణుడు అన్నాడు, అర్జున వెంటనే దేవదత్తము తీసుకో అన్నాడు. ఈయన పాంచజన్యం తీసుకున్నాడు. ఇద్దరు సిద్ధంగా పెట్టుకున్నారు ఆ శంఖములు. ధర్మరాజు చెప్తున్నాడు, అశ్వత్థామ హతః అన్నాడు ద్రోణాచార్యుడు. ఏంటని అలా చెవిరెక్కించాడు. కుంజరః అన్నాడు. కుంజరః అనగానే కృష్ణార్జునులు ఇద్దరు కూడా శంఖములు పూరిస్తున్నారు. ఆ శబ్దంలో కుంజరః అనే మాట వినపడలేదు, అశ్వత్థామ హతః అనే మాట వినపడింది. లీలామానుష విగ్రహధారేటువంటి, లీలామానుష వేషధారేటువంటి పరమాత్మ ఇక్కడ కూడా నాటకం ఆడాడు ధర్మరక్షణ కోసముగా. అలా ఆ మాట కుంజరః అనే మాట వినపడిపోయేటప్పటికీ నిశ్చేష్టుడైపోయాడు ద్రోణాచార్యుడు. నా బిడ్డ అశ్వత్థామ చచ్చిపోయాడా? ఎలా? వాడు చిరంజీవి కదా. ఓ యమధర్మరాజా, నా బిడ్డను నీవు ఎలా తీసుకుని వెళతావో చూస్తాను, తిరిగి నా బిడ్డ ప్రాణాలు తీసుకుని వస్తాను అని అస్త్ర సన్యాసము చేసి రథము మీద పద్మాసనం వేసుకుని కూర్చొని ఓంకార జపముతో బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని వెళ్ళిపోయింది జ్యోతి. వెళ్ళిపోయింది యమలోకానికి జ్యోతి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకున్నాడు. అశ్వత్థామ చచ్చిపోలేదని తెలుసుకున్నాడు. తిరిగి వస్తూ ఉంది జ్యోతి. అంతలోనే ద్రుపద మహారాజు ద్రోణాచార్య వధ నిమిత్తముగా పుత్ర కామేష్టి యజ్ఞము చేసి యజ్ఞగుండములో నుంచి పొందాడే దృష్టద్యుమ్నుడు. సేనాధిపతిగా ఉన్నాడు పాండవ సైన్యమునకు. అటువంటి దృష్టద్యుమ్నుడు విజృంభించి తన కరవాలముతో ద్రోణాచార్యుడి యొక్క శిరస్సును ఖండించి పడవేశాడు. శిరస్సు మండం వేరైపోయాయి. జ్యోతి తిరిగి వచ్చింది. పరిస్థితి చూసింది. ఇక ఎలా తిరిగి స్వర్గం వైపు వెళ్ళిపోయింది ఆ జ్యోతి. అదివల్ల ద్రోణాచార్య వధ. ఇక ఇక్కడి నుంచి కర్ణ మోక్షం. ఎవ్వరికీ రానటువంటి పేరు ఈ మోక్షం అనే పేరు కర్ణుడికి మాత్రమే వచ్చింది. ఎందుకని? భీష్ముల వారు నిర్యాణము చెందారు అంటారు, కానీ మోక్షాన్ని చెందారు అనడానికి వీల్లేదు. ద్రోణాచార్యుడు కూడా నిర్యాణం చెందాడు. అభిమన్యుడు నిర్యాణం చెందాడు. దుర్యోధనుడు కూడా నిర్యాణమే చెందాడు. పాండవ పక్షంలో ఉండేవాళ్ళు చాలా మంది నిర్యాణం చెందారు. శ్రీరామచంద్ర స్వామి కూడా స్వర్గారోహణం చేశాడు. ఆయన కూడా స్వర్గానికి వెళ్ళాడు. ధర్మరాజు కూడా స్వర్గారోహణం చేశాడు. మోక్షాన్ని పొందలేదు. మరి మోక్షం అనే పేరు ఎవరికి వస్తుంది అంటే అది ఒక్క కర్ణుడికే వస్తుంది. ఎందుకు? ఆయన చేసిన ధర్మమా అంటే కర్ణుడి కంటే మించిన ధర్మము బలిచక్రవర్తి చేశాడు. కానీ బలిచక్రవర్తికి ఆ పేరు రాలేదు. శిబి చక్రవర్తి కూడా చేశాడు, కానీ ఆ పేరు రాలేదు. అయితే మోక్షం అనే పేరు ఎవరికి వస్తుంది అంటే పంచవిధమైనటువంటి ముక్తులలో సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య, మోక్షము అనేటువంటి పంచవిధములైనటువంటి ముక్తులు తన యొక్క ధర్మ నిరతి చేత, తన గొప్పతము చేత, తన త్యాగము చేత భగవానుని అర్థము చేసుకొని భగవానుని యొక్క లోకమునకు విష్ణు లోకానికి వెళ్ళడమే సాలోక్యము. ఆ విష్ణువుకి ఇంకా దగ్గరగా వెళ్ళడమే సామీప్యము. విష్ణువు తానైపోవడము, ఆ రూపాన్ని పొందడమే సారూప్యము. శ్రీ మహావిష్ణువు వారిలో కలిసిపోవడమే సాయుజ్యము. మరి మోక్షం అంటే ఏమిటి? ముక్కోటి దేవతలకు, త్రిమూర్తులకు కూడా ఏది ఆధారమో, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుకు పెంజీకటి కవ్వల ఏకాగ్రత వెలుగుచుండేది ఏదో, అటువంటి స్థితిలో కలిసిపోవడమే మోక్షము. ధర్మార్థ కామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థములలో పైభాగములో ఉన్నది ఏదో అదే మోక్షము. అటువంటి మోక్షమును పొందాడు కర్ణుడు, మహాధర్మమూర్తి. ఆ కర్ణుని యొక్క మోక్ష సామ్రాజ్య సిద్ధి అనంతరము ధర్మరాజ మరి పట్టాభిషేక సిద్ధి. ధనువు చేకొని నాటి
గనులలో మునగాడు ధనువు చేకొని నాటి గనులలో మునగాడు అనిమిషాదులకే అజేయుండు కన్నుండు వినిపించు కన్న మోక్ష ద్రోణాచార్యుడు పతనమైన తర్వాత దుర్యోధనునికి విచారం పట్టుకుంది. మరి కర్ణుని చెంతకు వచ్చి, కర్ణా, ఇక ఈ విజయ భారాన్ని నీ మీద పెడుతున్నాను మిత్రమా అని ఔదుంబర పీఠం మీద కూర్చుండబెట్టాడు కర్ణుని. ఔదుంబర పీఠం అంటే అత్తి చెట్టుతో చేసినటువంటి పీఠం. అటువంటి ఔదుంబర పీఠం మీద కూర్చోబెట్టి మంగళ వాద్యములు మ్రోగుతూ ఉండగా, బ్రాహ్మణోత్తములు వేద మంత్రములు ఘోషిస్తూ ఉండగా, మరి మిగిలినటువంటి కౌరవ సర్వ సైన్యానికి కూడా సర్వసేనాధిపతిగా అభిషేకించాడు కర్ణుని సుయోధనుడు. 16వ రోజు యుద్ధము. కర్ణుడు అన్నాడు, మిత్రమా, నీ రుణము తీర్చుకునేటువంటి సమయము ఈ కర్ణునికి ఆసన్నమైంది. అర్జునుని చంపుతాను, పాండవుల్ని జయిస్తాను, నీకు విజయాన్ని తెస్తాను అన్నాడు. అంతేగాని పాండవులందరినీ చంపుతానని లేదు, ముందుగానే తల్లికి మాట ఇచ్చాడు కదా. సరే, 16వ రోజు యుద్ధము ప్రారంభమైంది. బయలుదేరాడు కర్ణుడు. అభేద్యమైనటువంటి వ్యూహమును మలిచాడు. కురుక్షేత్ర సంగ్రామ భూమి చేరుకున్నారు. మహాభయానకమైన యుద్ధం జరుగుతూ ఉన్నది. 16వ రోజు తన శక్తికి మించి పోరాడినాడు కర్ణుడు. అనేక మందిని అంతము చేయగలుగుతున్నాడు. కానీ దుర్యోధనుడికి అంతగా ఉత్సాహం కలగలేదు, తృప్తి కలగలేదు. అందరూ కూడా శిబిరాలు చేరుకున్న తర్వాత అన్నాడు, మిత్రమా, ఏమిటి ఈ రోజు నీ యుద్ధం ఏమంతా నాకేం తృప్తి కలిగించలేదంటే నన్నేం చేయమంటావు సుయోధన? తగినటువంటి రథసారథి లేని కారణము చేత నేను అనుకున్న విధంగా యుద్ధం చేయలేకపోతున్నాను. నాకు తగినటువంటి సారథి అర్జునుడికి ఏ విధంగా పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు సారథ్యం చేయగలుగుతున్నాడు, అటువంటి సారథి నాకు లభించినట్లయితే ఇక చూడు నా విషయం. ఆలోచన చేశారటువంటి సారథి ఎవరు ఉన్నాడు మన పక్షములోనే? ఎవరు? మద్ర దేశాధిపతి నకుల సహదేవులకు మేనమామైనటువంటి శల్య మహారాజు అక్షౌహిణి సైన్యముతో మోసముతో మన పక్షంలో చేర్చుకున్నాము కదా సుయోధన. శల్యుని సారథిగా చేసినట్లయితే ఇక చూడు అగ్నికి వాయువు తోడ్పడినట్లే అన్నాడు శకుని మామ. వాడందరికీ శకుని, కానీ దుర్యోధనుడికి మాత్రం వాడు శకుని కాదండి, శాకుని మధ్యలో ఉండే కూదీసేయండి. వాడు శనిలాగా పట్టుకున్నాడు దుర్యోధనుని. శనిలాంటి శకుని మామ చెప్పాడు సరేనని. మరి శల్య మహారాజు శిబిరము చేరుకుంటే అప్పటికే మామగారు శల్య మామగారు కొంచెం అలా పుచ్చుకొని ఉన్నారు. ఆయనకు అదొక ఆనందం. ఆ మత్తులోనే కదా దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. శల్య మహారాజు పాదాలకు నమస్కారం చేశారు. మరి శల్య మహారాజా, మామా, ఈరోజు మీరు నా కోరిక తీర్చాలి. కర్ణునికి సరి అయిన రథసారథి లేని కారణము చేత సక్రమంగా యుద్ధం చేయలేకపోయాడయ్యా. అశ్వహృదయాభినేతలైనటువంటి మీరు మన కర్ణునికి సారథిగా కూర్చుంటే ఇక తప్పకుండా మనకు విజయము తథ్యమన్నాడు సుయోధనుడు. శల్యుడు పాపం ఒక్కసారి మనస్సులోని సంతోషపడ్డాడు, ఉక్కిరి బిక్కిరైపోయాడు. ధర్మరాజుకి ఇచ్చిన మాట నెరవేర్చుకునే సమయం వచ్చింది. ధర్మరాజు ఆనాడు కోరాడు, మామా, నీవు దుర్యోధనుని పక్షంలో యుద్ధం చేసినా నాకేం బాధ లేదు, సంతృప్తిగా చెయ్యి, కానీ ఒక్క వరం ఇవ్వు. కర్ణుడు సేనాధిపతి అయిన తర్వాత తప్పకుండా నీవు సారథిగా ఉండవలసిన సమయం వస్తుంది. ఎందుకంటే నిన్ను మించినటువంటి సారథి కృష్ణుడు తప్ప మరెవరు లేరు. అటువంటి సమయం నీకు వస్తే మరి నీ మాటల చేత కర్ణుని మనస్సు కలిచివేసి ఈ ధర్మజుని యొక్క విజయానికి దోహదం చేస్తారని కోరుతున్నానని ధర్మరాజు కోరినప్పుడు అలాగేనని మాట ఇచ్చి ఉన్నాడు కదా శల్యుడు. ఆ మాట జ్ఞాపకం వచ్చింది, సంతోషపడిపోయాడు. పైకి అన్నాడు, ఏంటి సుయోధన, చక్రవర్తినైన నేను శూతపుత్రుడైన కర్ణుడికి సారథ్యం చేయడం ఏమయ్యా? పాత్ర ఎరిగి ప్రవర్తించాలి కదయ్యా అన్నాడు. కాదు మామ, దయచేసి మీరు సారథిగా ఉండాలి. సరే చేస్తాను, అయితే ఒక్క మాట. ఏంటి మామ? ఏం లేదు,
మా అమ్మ నాకు చిన్నప్పుడు వస ఎక్కువ పోసిందట, కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటా నేను. కాబట్టి నేను ఎటువంటి మాటలు మాట్లాడినా కర్ణుడు నన్ను ఎదిరించకూడదు, బదులు చెప్పకూడదు. అలా చెప్పినట్లయితే రథం దిగి వెళ్ళిపోతా. ఇది షరతు. దీనికి ఒప్పుకుంటారా? సరే, లేకపోతే మీ ఇష్టం. సరే మావా, అలాగే మీరు ఒప్పుకోవడే మహాభాగ్యం. కర్ణుడి దగ్గరకు వచ్చాడు. కర్ణ ఏదేదో మాట్లాడతాడట. మామగారు శల్యుడు ఏమైనా సరే ఒప్పుకో, అందితే జుట్టు పట్టుకోవాలి, అందకపోతే కాళ్ళు పట్టుకోవాలి కదా. కాబట్టి కాస్త మనస్సును అలా అణుచుకో. మామ ఏమన్నా కూడా సరిపెట్టుకోండి. సరేనన్నాడు కర్ణుడు. ఎందుకంటే అంత మాటలేం మాట్లాడతాడని ఆయన అనుకున్నాడు. పాపం తెల్లవారింది. 17వ రోజు సంగ్రామము ప్రారంభము కాబోతూ ఉంటే ఇరు సేనలు కూడా వారి వారి వ్యూహములు మలచుకొని జయదేధ్వానాలతో కురుక్షేత్ర సంగ్రామ భూమి చేరుకుంటూ ఉన్నారు. చక్ర వ్యూహాన్ని మలచాడు సైన్యమును కర్ణుడు. సైన్యమును నడిపాడు. తాను కూడా యుద్ధానికి సంసిద్ధుడై శల్యుని కోసంగా ఎదురు చూస్తూ ఉంటే శల్యుడు చక్కని అశ్వములను కూర్చుకొని అశ్వహృదయం తెలుసుకొని సారథ్యము చేసేటువంటి మేధావి కాబట్టి మరి అలా ఆ రథాన్ని తీసుకుని వచ్చి ఆపితే రథము ఎక్కబోతున్నాడు కర్ణుడు. అప్పుడంటాడు శల్యుడు, ఆగు కర్ణ, ఇదేమిటి ఆదిలోనే అంశపాది? ఏమిటి మావయ్య, ఏమిటి మద్రబోవరా? ఏం లేదయ్యా, నేను దుర్యోధనుడికి ముందే చెప్పా, నేనేదేమో మాట్లాడుతూ ఉంటా, నువ్వు ఎదురు చెప్పకూడదు, బాధపడకూడదు. ఎదురు చెప్పావంటే నేను రథం దిగి వెళ్ళిపోతాను, ఇష్టం. ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదని కర్ణుడు ఎక్కాడు రథం. శల్యుడు రథం పోనిస్తున్నాడు. చిన్నగా టకటకట కనిపోతూ ఉంది రథము. అప్పుడు అనుకున్నాడు కర్ణుడు, నేను సూతపుత్రుడనేటువంటి భావంతో కదా ఈ శల్యుడు ఇలా నన్ను చిన్నతనము చేసి మాట్లాడుతున్నాడు, కాస్త మంచి చేసుకుందామని అంటాడు. కర్ణుడు, మహానుభావ మద్రభూవరా, సూతకులుండు వీడనుచు సొంతయురోయగునే ఆత్మలో. కర్ణుడు సూత వంశంలో పుట్టాడని అసహించుకోవద్దు మహానుభావ. ఎలా సారథ్యం చేయాలో తెలుసా మీరు? పురారికి నల్వపోలిక బలారికి మాతలి కైవడా మురారాది కిరీటికి మద్రదక్షోతకుండవై ఖ్యాతి కటిల్చి విజయో గొడగుణాడు మద్రభూవరా. ఎలా సారథ్యం చేయాలో తెలుసా మీరు ఈనాడు నాకు? పురారికి నల్వపోలిగా త్రిపురాసుర సంహారము నిమిత్తముగా యుద్ధానికి బయలుదేరిన పరమేశ్వరునికి బ్రహ్మదేవుడు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సారథ్యం చేశాడటగా. అటువంటి బ్రహ్మదేవుడిలాగా సారథ్యం చెయ్యాలి ఈనాడు మీరు. బలారికి మాతలి వృత్రాసురుని సంహారానికి వెళ్ళేటువంటి దేవేంద్రునికి సారథిగా మాతలి సారథ్యం చేయబట్టి ఆనాడు దేవేంద్రుడు వృత్రాసురుని సంహరించగలిగాడట. అటువంటి మాతలిలాగా ఈనాడు సారథ్యం చేయవయ్యా. మురారాతి కిరీటికి ఈనాడు కురుక్షేత్ర సంగ్రామ రంగములో వీరాది వీరుడైనటువంటి అర్జునుడికి సారథిగా కూర్చొని ఉన్నాడు. ఎవరో తెలుసా? నల్లనివాడు,
చల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబుపై వెదచల్లెడివాడు, మౌలి పరిసర్పిత పింఛమవాడు, నవ్వు రాజిల్లే మోమవాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సకల భువన భాండములన్నీ కూడా బొజ్జలో పెట్టుకొని కాపాడేటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈనాడు అర్జునుడికి సారథిగా ఉండబట్టి అర్జునుడు అలా యుద్ధం చేయగలుగుతున్నాడు. కావున ఆ కృష్ణ పరమాత్మలాగా నీవు సారథ్యం చేయవయ్యా. మాతలిలాగా బ్రహ్మదేవునిలాగా కృష్ణ పరమాత్మలాగా నీవు సారథ్యము చేస్తే ఈ కర్ణుడు ఈనాడు ఎలా యుద్ధము చేస్తాడో తెలుసా శల్య మహారాజా? కవ్వడిగోడు కరకల్లుడే నిల్చుకోగా దౌదౌల పారద్రోలి భుజదబ్బము శూబి విరోధి వర్గము క్రువ్వడగేజి సుయోధను అప్పుదిచ్చదా అంటే శల్యుడు అన్నాడు. అదేంటయ్యా? నవ్వులుగావు నానుడువు నవ్వులుగావు నానుడువు నమమో సేయుమో సోదకృత్యమో త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు ఎదిగి వచ్చిన అవలీలగా జయించి ఓడించి అర్జునుని సంహారము చేసి పాండవులను జయించి మరి నా నమ్ముకున్న బహిప్రాణమైనటువంటి నా మిత్రుడైన సుయోధనుని యొక్క రుణము తెచ్చుకుంటానయ్యా శల్య. కాబట్టి నీవు చక్కగా సారథ్యము చేస్తే నేను పాండవులను జయించి అర్జునుని చంపుతానన్నాడు. ఊరుకోకూడదండి శల్యుడు, వచ్చిందే కర్ణుని మనస్సు బాధ పెట్టడానికి. అందుకే అంటాడు, కర్ణ నేను పక్షపాత బుద్ధి లేకుండా సారథ్యము చేస్తే నీవు కుంతి కుమారులైన పాండవుల్ని జయిస్తావా? ఊరుకోవయ్యా, నవ్విపోతారు లోకము. కుంతి తనయులను రణమున కూతురనకు జగమునవు కుంతి తనయులను రణమున కూతురనకు జగమునవు చింతింపము మాటలకు చేదలకు చాలదవు చింతింపము మాటలకు చేదలకు చాలదవు అవ్వడితో నీకు పోల్కి కలదా సూతకులీన అవ్వడితో నీకు పోల్కి కలదా సూతకులీన పోల్చి చూడనక్క నవ్విపోతుంది కర్ణ. మహావీరులైన పాండవులు ఎక్కడ? సూతపుత్రుడవైన నీవు ఎక్కడ? నక్క ఎక్కడ? స్వర్గలోకము ఎక్కడ? సూతపుత్ర, ఎవరిని జయిస్తావు? పాండవులలో ఎవరిని జయిస్తావయ్యా నువ్వు? ఏమయ్యా, ఎవరిని జయిస్తావు నువ్వు? అర్జునుడు ఏమైనా జయిద్దాం అనుకుంటున్నావా? అసాధ్యం. ఎందుకంటే కులమా ప్రసిద్ధ వీరుల కాలమాలమై తనరారు భరతాన్వయోమో ప్రతాపమా. అర్జునుని ప్రతాపం ఉన్నదే. ప్రతాపమా భవానీ కళత్ర విడౌ జాతి సన్నుతి భాజనోమో అస్త్రశస్త్రోముల సర్వ సుపర్వ ప్రసాదిత దేవత సంజయోమో మరి సారథియా. ఇవన్నీ అలా పెట్టు. ఆ సారథి ఉన్నాడే, మరి సారథియ సమస్త స్థవనీయ జగన్నియామక దేవత చక్రవర్తి నిరుపమ పరాక్రమక్రముండు పార్థుడు
అతనికి నీకు పోలికేలే దరసి చూడ గడిపోజయు కదలించలేని అసమర్థులకు ప్రగల్భములు మెండు కర్ణా అర్జునుడు ఉద్భవించిన కులమేమిటో తెలుసా? మహావీరులు, మహామహులు, పురూరవుడు, దుష్యంతుడు, యయాతి, భరతుడు, ప్రదీపుడు, శంతనుడు, భీష్ముడు ఆదిగా గల మహావీరులు, మహనీయులు ఉద్భవించిన చంద్రవంశంలో పుట్టాడయ్యా అర్జునుడు. నీవో రథం తోలుకొని బతికే సోతకులంలో పుట్టావు. మరి ప్రతాపమా? ఇక అర్జునుడి యొక్క ప్రతాపము చూద్దామా? భవానీ కలత్ర బిడవు జాతి సన్నుతి భాజనంబు 3 కన్నులు కలిగినటువంటి ఈశ్వరుడే మెచ్చుకొని పాశుపతాస్త్రమును ప్రసాదించిన బలమయ్యా. అర్జునుని ప్రతాపము ఎక్కడా? నీ ప్రతాపము ఎక్కడా? ఇక అర్జునుని చెంత ఉన్న అస్త్రశస్త్రములు అందామా? అందరూ కూడా దేవతలందరూ కూడా ఇచ్చినటువంటి దివ్యాస్త్రములు. అగ్నిదేవుడు ఆగ్నేయాస్త్రం ఇచ్చాడు, వరుణదేవుడు పాశం ఇచ్చాడు. మరి అలాగే అభేద్యమైనటువంటి అస్త్రశస్త్రములయ్యా. కుబేరుడు కౌబీరికాస్త్రం, వరుణదేవుడు పాశము, ఇలాంటి దివ్యాస్త్రములు ఎన్నో ఇచ్చారు. మరి నీవా? అన్నీ కూడా శాపములే నీకు. ఇవన్నీ అలా ఉంచు. ఆ రథములో కూర్చొని సారథ్యము చేసేటువంటి వాడెవరో తెలుసా అర్జునుడికి? సకల భవన భాండాలను పట్టలో పెట్టుకొని కాపాడేటువంటి మహానుభావుడయ్యా శ్రీకృష్ణ పరమాత్మ. మరి నీకో? నేను నీకు జంగం రాసుకుంటే బూడిద రాలిందని నీకు నేను. మహావీరుడైన పార్థుడు ఎక్కడ? శాపగ్రస్తుడమైన నీవు ఎక్కడ కర్ణా? గడ్డిపోచ కూడా కదలించలేని నీలాంటి అసమర్థులకు ప్రగల్భాలు ఎక్కువ. నోరు మూసుకో. కోపం వచ్చింది కర్ణుడికి, అణచుకున్నాడు కోపాన్ని. శల్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సరిలే సారథి చేయనైన ఉపదేశమిదియా. సారథిగా వచ్చినటువంటి వాడవు, నీవు చేయవలసినటువంటి విధానం ఇదటయ్యా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? రథికుడు కాస్త నిరుత్సాహంగా ఉన్నా సారథి ఉత్సాహం కలిగించాలయ్యా. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? కృష్ణ పరమాత్మలాగా నీవు సారథ్యము చేయలేక మాట్లాడుతున్నావా? అర్జునుడిలాగా నేను యుద్ధము చేయలేననేటువంటి విధానంతో మాట్లాడుతున్నావా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావంటే శల్యుడు పక్కన వెంటాడు, కర్ణ దేవకీ తనూజాతు మాదిరి నేరదమ్ము నడుప నేర్తునేమో గాని క్రీడి మాదిరి నీవు పోరు నర్పలేవు. క్రీడి మాదిరి నీవు పోరు నర్పగలేవు, నీకు జయము అనుమాట ఈనాడు కుందేటి కొమ్ము కర్ణ. శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడే, ఆయనలాగా నేను సారథ్యము చేయగలనేమో, కానీ నీవు మాత్రం అర్జునుడిలాగా యుద్ధము చేయలేవు. నీకు ఈనాడు విజయం అనేది కుందేటి కొమ్ము. కుందేటికి కొమ్ములుండవు, నీకు జయమనే మాట కల్లా. నీకు చావు తప్పదీనాడు, అర్జునుడి చేతిలో నీకు చావు తప్పదని గట్టిగా అంటున్నాడు శల్యుడు. ఇక కర్ణుడు ఓపిక పట్టలేకపోయాడు, ఓపిక నశించిపోయింది. వచ్చిన దగ్గర నుంచి ఏమిటి నా మనసుని ఇలా కలచి వేస్తున్నాడు ఈ శల్యుడు, ఎంత ఓర్చుకున్నా ఇలా మితిమీరి ప్రవర్తిస్తున్నాడే అని బాధాపరితప్త హృదయ మానసుడే అంటాడు కోపముతో కర్ణుడు. శల్యా, ఓర్చుకునే కొద్దీ నీ యొక్క ప్రసంగము మితిమీరిపోతున్నది. నోరు మూసుకో, వచ్చిన పని చూసుకో. నోరు మోసుకొని తెలుపో.
తెలియకవని తలు పురుషులంగవయ చూతురుగాదే మేర మేరి పలువురము పుట్టిన పాపాత్ములు మేరవుగని నోరు మూసుకొని తెరుబో కర్ణుడంటాడు ఆవేశముతో, నోరు మూసుకో శల్య, వచ్చిన పని చూసుకో. రథము తోలడానికి వచ్చిన వాడివి ఈ అధిక ప్రసంగం నీకెందుకు? నేను పాండవుల గొప్పతనం చెప్పమని అడిగానా? అధిక ప్రసంగిలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? మేర మీరి పరిశోక్తులాడుతున్నావు. అసలు ఏమిటి విషయం? వేసుకొని మాట్లాడుతున్నావా, మామూలుగా మాట్లాడుతున్నావా? మేర మీరి పలువురకు పుట్టిన పాపాత్ములు మీరెవ్వరి రుంగనిది. ఆ పాండవుల యొక్క జననం ఎలాంటిదో మీకు తెలియదా? వావి వరుసలం తెలియక వనితలు పురుషులంగవయ చూతురుగాదే. వరుసవావితో కన్నారా కుంతి మాద్రి దేవులిద్దరు? ఒకసారి ఆలోచించు శల్య. యమధర్మరాజుని పిలిచి ధర్మరాజును పొందింది కుంతీదేవి ఆ యమధర్మరాజు యొక్క వరము చేత. మరి అలాగే అశ్విని దేవతలను పిలిచి నకుల సహదేవుల్ని పొందింది మాద్రీదేవి. వరుసల వావులు ఏమైనా ఉన్నాయా? ఒక తండ్రి వరము చేత ఒక బిడ్డను, కుమారుని వరము చేత మరొక బిడ్డను పొందింది ఆ కుంతీదేవి. వావి వరుసలు లేకుండా ఇక్కడ ప్రవర్తిస్తున్నారు పాండవులు. అలా పుట్టిన వారిని గొప్పగా చేసి మాట్లాడుతున్నావు శల్యా. ఈ కర్ణుని యొక్క శక్తి సామర్థ్యము తెలియదా నీకు? నా దగ్గర నాగాస్త్రం ఉన్నది, బ్రహ్మాస్త్రం ఉన్నది. ఈ రోజు అర్జునుని చంపకుండా వదిలిపెట్టను శల్యా. నోరు మూసుకొని పోనీ రథం. అర్జునుని జయిస్తానంటున్నావు కర్ణ. లేవో ద్రౌపది పిండినాడు. ద్రౌపది స్వయంవరంలో నీవు లేవా? ఏమైందిరా నాడు నీ శక్తి కర్ణ? సమరోర్వీము చిత్రసేనుండు గురునాథం వని పోవని వచదలేవో. దుర్యోధనుడు ఘోషయాత్ర చేసినప్పుడు చిత్రసేనుడిని గంధర్వరాజు అందరినీ కూడా కట్టుకొని తీసుకుపోతూ ఉంటే ఆనాడు ఏమైందిరా నీ ప్రతాపము? పరుగులు తీసి వెళ్ళావే. లేవో గోవులు దోలుకబోవునాడు. గోగ్రహణము నాడు నీ పరువు ఏమైందిరా? నీ మర్యాద ఏమైందిరా? నీ శక్తి ఏమైందిరా కర్ణ? ఆనాడు ఎందుకు జయించలేకపోయావు అర్జునుని? కింద పడినా పై పందెమే నాదే అందువే కర్ణ. కింద పడినా పై చేయంటావు కదరా. కాబట్టి కింద పడినా పై పందెమే అందువే కన్నా. కింద పడినా పై పందెమే అంటావే. నాగాస్త్రం ఉందంటున్నావు, బ్రహ్మాస్త్రం ఉందంటున్నావు సూతపుత్ర. అవి శాపగ్రస్తములే. ఈ నాడు నీ రథ చక్రము ధరణీశ్వరుని యొక్క శాపము చేత భూమిలోనికి కృంగకపోవునా? నీ చావును నేను కల్లారా చూడకపోతున్నా అన్నాడు. అనేటప్పటికి బాబాయ్ ఇక వీడితో లాభం లేదు, ఏది మాట్లాడినా మొదలుకెత్తుకుంటున్నాడు వీడు, కాబట్టి ఇలాంటి వాడితో ఇక మాటలు అనవసరమని మౌనం వహించాడు. కర్ణుడు రథమ యుద్ధ రంగంలో ప్రవేశించింది. భయానకంగా యుద్ధం జరుగుతూ ఉన్నది. ఎటు దూచిన భీకరమైనటువంటి శంఖారామములు, గదాధ్వానములు, రివ్వు రివ్వుమనేటువంటి బాణ శబ్దాలు, గుర్రాల గిట్టల కింద నుంచి లేచినటువంటి ఆ ధూళి ఆకాశమునకు కమ్ముకుంటూ ఉంది. ఓ అనేటువంటి కేకలు. భయానకంగా ఉంది సమర భూమంతా కూడా. ఒకవైపు అర్జునుడు సంశప్తకులైనటువంటి వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. మరొక వైపు అశ్వత్థామ నా తండ్రిని చంపినటువంటి పాంచాలను అంతము చేయకుండా వదిలిపెట్టనని దృష్టజ్ఞాదులతో అశ్వత్థామ యుద్ధము చేస్తున్నాడు. దుర్యోధనుడు భీముడు మరొక వైపు ప్రచండ యుద్ధము చేస్తున్నారు. అటువంటి సమయాన సమరభూమిలో ప్రవేశించింది కర్ణుని యొక్క రథము. శల్య మహారాజా, మీరేమన్నా పర్వాలేదు, దయచేసి ఒక్క మాట,
కృష్ణార్జునుల యొక్క రథము ఏ వైపుగా ఉన్నదో దయచేసి చూపించండి. అలా మీరు చూపించినట్లయితే మీ యొక్క విషయాన్ని నేను వృధాగా పోగొట్టను. నేను అడిగిన వారికి లేదనకుండా దానము చేసేటువంటి దానకర్ణుని కాబట్టి మీకు కొంత ధనం కూడా ఇస్తాను. మీరు ఏది కోరితే అది ఇస్తాను. కాబట్టి దయచేసి కృష్ణార్జునుల యొక్క రథం ఏ వైపుగా ఉన్నదో చూపించండి అంటే చూపించకూడదండి, ఇదిగో ఈ వైపు ఉంది, లేదు మౌనం వహించవచ్చు. కానీ శల్యుడు వచ్చిందే కర్ణుని నాశనము చెయ్యడానికి. శల్యుడు అంటాడు, కర్ణ కృష్ణార్జునుల యొక్క రథము చూపించమని అడుగుతున్నావు, కానీ ఎవరు చూపించాల్సిన అవసరము లేదు. ఎవరు చూపగ పని లేదు, ఎవరు చూపగ పని లేదు.